తులారాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఈరోజు గుర్తుకు తెచ్చుకుంటారు. విమర్శల నుంచి కూడా ఈరోజు తులారాశి వారు బయటపడతారు. తమ సత్తాను సమర్థతను ఈరోజు చాటుకుంటారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది. రావాల్సిన డబ్బు కూడా తులారాశి వారికి అధికంగా అందుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. సినీ కళాకారులకు సన్మానాలు, గౌరవ పురస్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యల్లో ప్రవేశాన్ని పొందుతారు. మహిళలు ఆసక్తి కలిగించే సమాచారాన్ని ఒకదాన్ని అందుకుంటారు. తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేస్తారు. ఆదాయం కూడా తగ్గుతుంది. నరాలకు సంబంధించిన రుగ్మతలు కొంతవరకు వీరికి ఈరోజు ఎదురయ్యే పరిస్థితి ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పని భారంతో సతమతమవుతారు. రాజకీయ వర్గాల వారికి పదవులు కొన్ని దూరమవుతాయి. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారంలో సునాయాస విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలను పొందుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. మానసిక ఆందోళన కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు కొంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ప్రముఖుల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. సోదరుల నుంచి, స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా ఈరోజు కుంభరాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.